కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో టారోట్ రీడింగ్లో చూసి తెలుసుకుందాం. కొంచెం ఈ నెలలో మీరు డిప్రెషన్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ కార్డ్ వచ్చింది కాబట్టి కొంచెం ఏదైనా విషయంలో మీరు డిప్రెషన్లోకి వెళ్ళడము అంటే అది ఫ్యామిలీ విషయంలో అయ్యుండొచ్చు, ఏదైనా రిలేషన్షిప్లో ఏదైనా బ్రేకప్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఫైనాన్సెస్ విషయంలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నది బాగా ఎక్కువ లోగా ఉండడము, డిప్రెషన్లో ఉండడం అనేది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఏదైనా రెమెడీస్ అనేది చేసుకుంటే దీని నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ కూడా మీకు కొంచెం ఈ మంత్లో బాగా డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పెడుతుంది మీకు హెల్త్. ఎంత తొందరగా మీరు డెసిషన్స్ తీసుకొని అంటే కొన్నిసార్లు మనము నెమ్మదికి తర్వాత వెళ్ళొచ్చులే, ఇదేం పెద్ద ఇష్యూ అవ్వదు అనే థాట్లో ఉంటాము. కానీ హెల్త్ వైజ్ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వెంటనే దాన్ని డాక్టర్ కన్సల్ట్ చేయడమే బెటర్గా ఉంటుంది. లేకపోతే అది మీకు ఇంకా కొంచెం పెద్దవయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ముందైతే లో ఎనర్జీ నుంచి ఖచ్చితంగా మీరు బయటికి రావాలి. ఎక్కువ లో ఎనర్జీస్ అయితే మీకు ఈ మంత్లో ఎక్కువ చూపిస్తుంది. దాని నుంచి మీరు కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఫైనాన్సెస్ అయితే మీకు బాగున్నాయి. ఏదన్నా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే అండ్ ఏదైనా స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కోసం కనుక ట్రై చేస్తుంటే అది మీకు చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు పెట్టుబడులు పెట్టినా అది మీకు లాభం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం ఏదన్నా జాబ్‌లో ఉన్న వాళ్ళకి ఏదైనా జాబ్ విషయంలో కొంచెం ప్రాబ్లమ్ కనిపిస్తుంది. అంటే ఎప్పటినుంచో మీ గురించి ఏదైనా బ్యాడ్‌గా మీ ప్రొఫెషన్‌లో ఏమైనా బ్యాడ్‌గా మీ గురించి చెప్తున్నా అంటే జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ మంత్‌లో కనిపిస్తున్నాయి. బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒకవేళ మీరేదైనా జాబ్ లాస్ గనక అలా ఏమన్నా ఉన్నా మీకు మళ్ళీ తొందరగా కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు మళ్ళీ వెంటనే వేరే జాబ్ కోసం కూడా మీరు వెంటనే ప్రయత్నించవచ్చు. అది కూడా మీకు మళ్ళీ వెంటనే వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కాబట్టి మీకు మ్యారేజ్ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏదైనా మ్యాచెస్ కోసం చూస్తున్నా అది మంచి మ్యాచెస్ మీకు రావడము, మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా మీకు మ్యారేజ్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. ఏదైనా కొంచెం లాస్ అనేది ఈ మంత్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అది ఏదైనా సరే రిలేషన్షిప్లో కానీ ఏదైనా వర్క్లో కానీ ఫైనాన్సెస్ విషయంలో కానీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. లాస్ అనేది కనిపిస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఏది డెసిషన్స్ మీరు తొందరపడి తీసుకోకపోతేనే రిజల్ట్స్ అనేది మీకు బెటర్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ హెల్త్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కూడా మీకు ఏదైనా సర్జరీస్ కానీ అట్లా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కూడా దాని విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏదైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది మీకు బెటర్గా ఉంటాయని చెప్పచ్చు. అండ్ కొంచెం వేరే వాళ్ళతోటి కూడా వర్క్ ప్లేస్లో కానీ ఏదైనా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మీకు వేరే వాళ్ళతోటి కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అనేది అంటే ఏదైనా ఫైట్స్ కానీ అట్లాంటివి జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ప్రాబ్లం మీకు లేకపోయినా సో వేరే వాళ్ళు అన్నెసరీగా మీకు ప్రాబ్లం క్రియేట్ చేయడం అనే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు బయట వాళ్ళతోటి కొంచెం కేర్ఫుల్గా ప్రతి మాట కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఫైట్స్ అయ్యి వేరే వాళ్ళతోటి కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మీకు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా రెమెడీస్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మీకు కొంచెం ఈ మంత్ అంతా అన్ని లాస్లు ఏదైనా డౌన్ అవ్వడము అయినా బాగా లో ఎనర్జీస్ ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత మీకు రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటాయని చెప్పొచ్చు. అంటే మీరు ఏదైనా టెంపుల్కి విజిట్ చేయడము చేస్తే కొంచెం మీ మైండ్ సెట్ అనేది మీకు మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.